హాయ్ ఫ్రెండ్స్. మెయిన్ మీడియా బట్టలిప్పుతున్న సోషల్ మీడియా ఇదేంటి ఇలా అనేసింది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. సోషల్ మీడియాలో కొంత మితిమీరిన స్వేచ్ఛ వల్ల దుర్లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రధాన పత్రికలు, టీవీల కన్నా ఇప్పుడు భారతదేశంలో నమ్మదగిన సమాచార మాధ్యమం ఏంటంటే సోషల్ మీడియా మాత్రమే. ఇది కొంతకాలంగా అందరూ రియలైజ్ అవుతున్న వాస్తవం. ఇప్పుడు ఓ సర్వే కూడా దీన్నే తేల్చింది. ఆ సర్వేలో తేలిన మరో సిగ్గుపడే అంశం ఏంటంటే ఏమాత్రం నమ్మదగిన మీడియా ఏదంటే ఆస్ట్రేలియా తర్వాత 2వ స్థానంలో ఉంది మన ఇండియన్ మీడియానే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే క్రెడిబిలిటీ విషయంలో కింది నుంచి 2వ స్థానంలో ఉన్నదన్నమాట మన మీడియా. తప్పుడు కథనాలు, అవాస్తవ ప్రచారాలతో ఏమాత్రం విలువలు, జవాబుదారీతనం లేకుండా ఇండియన్ మీడియా భ్రష్టు పట్టిపోయింది. 20 ఏళ్లుగా 38 దేశాలలో మీడియా వ్యాపారంలో ఉన్న ఎడ్మండ్ ట్రస్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం ఈ సర్వే చేసింది. దావోస్లో దీన్ని విడుదల చేశారు. మనం రోజు చూస్తున్న నిజాన్ని ఈ సర్వే వెల్లడించినట్టుంది కదూ. చాలా మంది ప్రజలు ఇప్పుడు మీడియా వార్తల్ని కార్పొరేట్ యంత్రాంగంలో భాగంగా, అదేదో ధనికుల వ్యవహారంగా పరిగణిస్తున్నారు. గొంతు లేని వారికి గొంతుగా నిలవాల్సిన మీడియా దానికి పూర్తి భిన్నంగా మారిపోయింది. పార్టీలకు మైకులుగా మారిన పత్రికలు, టీవీలను ప్రజలు నమ్మడం లేదు సరిగదా. సోషల్ మీడియాలో వచ్చే సమాచారంతో క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఒక పత్రికలో వచ్చిన వార్తను మరో పత్రికలోని వార్తతో క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. టీవీల్లో వచ్చే సంచలనాలపైన అయిష్టత పెరుగుతున్నది. కేవలం టీఆర్పీల కక్కుర్తితో ఛానళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయనేది పాఠకుల, వీక్షకుల స్పందన. 28 దేశాల్లో ఈ సర్వే చేస్తే 17 దేశాల్లోని మెజారిటీ ప్రజలు మీడియా వార్తల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సర్వే విడుదల తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓ ట్వీట్ చేస్తూ ఎవరిని నమ్మకండి అని మరీ వ్యాఖ్యానించిందంటే మన 4వ స్తంభం నిర్వాహం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. దీనికి ఉదాహరణే ఈ మధ్య మన దేశంలో జరిగిన డిమానిటైజేషన్ కి ప్రజలలో మన మీడియా పంపిన నెగటివ్ మెసేజ్. ఇంకో 6 నెలల పాటు కరెన్సీ కష్టాలు కామన్ మ్యాన్ కి తప్పవని గగ్గోలు పెట్టాయి. కానీ జనవరి మొదటి వారంలోనే అన్ని కష్టాలకు చెక్ పెట్టేసింది కదా ప్రభుత్వం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు cbc9.news.